ఒక తల్లి, ఒక కుమారుడు ఉన్నారు. భర్త చనిపోయాడు. కుమారుడు భయంకరమైనటువంటి పాపాలు చేయడానికి అలవాటు పడిపోయాడు. దొంగతనం, జూదం, నరహత్యలు చేయడం దాకా వెళ్ళిపోయాడు. ఓ సందర్భంలో ఆ గ్రామస్తులందరూ కూడా దొంగతనం, నరహత్య చేశాడని గ్రామ పెద్దలందరూ కూడా ఏం చేశారంటే ఆ వ్యక్తిని పట్టుకుని, గ్రామ పెద్ద వీడికి ఉరి శిక్ష, వీడికి మరణ శిక్ష అని చెప్తే తల్లి లబోదీబోమని గుండెలు బాదుకుంటూ వచ్చి గ్రామ పెద్దల ముందు సాగిలిపడి ఒక మాట అంటా ఉంది, అయ్యా క్షమించండి అయ్యా, తప్పు చేశాడు, తెలియక చేసేసాడు, క్షమించండి అయ్యా. అతని యొక్క తప్పు కొరకు పాప క్రైదనంగా ఏం చెల్లించమంటారంటే, ఆ పెద్దలు అనుకున్నారు ఏమనంటే, అక్కడ సుమారుగా 10 ఎకరాల భూభాగం ఉంది, ఏపుగా ఆ వరి పైరు పెరిగిందండి. ఇప్పుడు అంటున్నారు, మీ కుమారుడు రక్షించబడాలంటే, మీ కుమారుడు మన నుంచి తప్పించబడాలంటే ఒక్క రోజులో ఆ పొలంలో ఉన్నటువంటి దానంతా నువ్వు ఒక్కదానివే కోసేయాలి కొడవలతో అన్నారు. సుమారుగా ఆ పొలంలో 6 రోజులు 7 రోజులు పడుతుంది. సుమారుగా 10 మందో 20 మందో కోస్తేనే గానీ ఆ యొక్క పొలం అంతా క్లియర్ అవుతుంది. కొడుకు మీద ప్రేమ, వాడు ఎలాగన్నా బ్రతకాలి ఉద్దేశంతో ఒప్పుకుంది. అయ్యా నేను దాన్ని ట్రై చేస్తాను, దాన్ని ప్రయత్నం చేస్తానని చెప్పి పలానా గడువు తీసుకుంది. గ్రామంలో అందరూ కూడా దానికి అగ్రి అయ్యారు. ఒకవేళ మేము చేసేటువంటిది ఆమె ఒక్కదే చేయగలిగితే కొడుకును విడిచిపెట్టండి అని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ దినం రానే వచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆ పంట పైరును కోసేయాలి, ఆ వరి పైరును కోయాలి. ఒక్కదే సిద్ధపడిందండి. కొడుకు మీద ప్రేమ. ఉదయం 7 గంటలకి దిగింది, పొలంలో పైరును కోస్తా ఉంది. ఆ వంగి కోస్తా ఉన్నప్పుడు నిజంగా లేగాలనిపిస్తూ ఉంది, కొంత రెస్ట్ తీసుకుందాం అనిపిస్తూ ఉంది, దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రక్కకి వెళ్ళి కొంత ఆహారం తినాలనిపిస్తుంది. కానీ ఒకవేళ టైం గడువు దాటిపోతే నా కొడుకుని చంపేస్తారేమో, నా కొడుకు చంపబడతాడేమో అనే ఉద్దేశంతో ఆమె ఉదయం 7 గంటలకు ప్రారంభించింది. 9 గంటలకు టిఫిన్కి లేగట్లా టిఫిన్కి ఆయన అలాగే కోస్తా ఉంది. మధ్యాహ్నం భోజనం టైం అయింది, అలా నడువంచి అలా కోస్తానే ఉంది. కనీసం ఇలా లేగట్లేదు ఆమె. మధ్యాహ్నం కూడా అలా కోస్తానే ఉంది. సాయంకాలం అయిపోతా ఉంది, సగం పొలం కోసేస్తా ఉంది. కొంతమంది అనుకుంటున్నారు ఈమె నిజంగా కోసేసి ఇలా ఉందరా, ఈమె నిజంగా గటికురాలుగా ఉందరని మాట్లాడుకుంటా ఉన్నారు. అలా ఒక యంత్రం, ఒక మిషన్ పనిచేస్తున్నట్టు పనిచేస్తూ ఉంది. ఎందుకు తెలుసా? నడువు నొప్పి వచ్చేస్తుంది, బాడీలో రకరకాల రియాక్షన్ జరిగిపోతున్నాయి, కడుపులో తిప్పేస్తుంది, వాంతులు అయిపోతున్నాయి. అయినా సరే ఆ మాత్రం కూడా కొడుకు మీద ప్రేమతో ఆ పంట పైరును అలా కోస్తానే ఉంది. సాయంకాలం మెల్లగా 5-6 అయిపోతా ఉంది. మ్యాక్సిమం చాలా వరకు కోసేసింది. ఇక చివరికి 7 అయిపోతున్న టైంకి ఆ చివరి పంట పైరును కూడా కోసి ఒక్కసారిగా ఇలా లేచి నిలబడిందండి. లేచి నిలబడగానే ఆ ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, నోట్లలోంచి రక్తం దారదారులుగా బయటకు వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి అలా వంగునే కోసిందేమో, ఒక యంత్రంలా పనిచేసిందేమో. ఒక్కసారి ఇలా లెగ్గానే ఆమె నోట్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తం దారదారులుగా వచ్చేస్తూ ఉంది. అప్పుడు వెంటనే కొడుకు పరిగెత్తుకుంటా తల్లి దగ్గరికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుతున్నప్పుడే నోట్లోంచి రక్తం బయటకు వచ్చేస్తుంటే ఆ తల్లి చెప్తా ఉంది, అరే మంచిగా బ్రతకరా, ఇంకెప్పుడైనా సరే ఈ తప్పు చేస్తే నేను రక్షించేటువంటి తల్లి ఉండదురా. ఇప్పుడే నీ తల్లి నీ నుంచి దాటిపోబోతోంది, నీ తల్లి చచ్చిపోబోతుంది. ఎప్పుడు కూడా పాడు పనులు చేయదురా, ఎప్పుడు ఆ తప్పు పని చేయదురా, ప్రభు యందు విశ్వాసం ఉంచని చెప్పి చేతుల్లో చేయి వేసి ఆ తల్లి అక్కడే మరణించిందండి. ఆ తల్లి, ఇది ఒక తల్లి ప్రేమ. తన కొడుకు చావకూడదని, తన కొడుకు బ్రతకాలని, తన కొడుకు సజీవంగా ఉండాలని, తన కొడుకు రక్షించబడాలని ఆ తల్లి తన ప్రాణాన్ని అర్పించిందే. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు, మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే గొప్ప త్యాగం చేయలేదా? నువ్వు నేను రక్షణ పొందాలని ఆ సిలువ మీద ఆ చేతులను ఇలా దించేయాలనుకుంటున్నాడు. కానీ ఒకవేళ ఆ చేతులు కింద తీసేస్తే మనం రక్షించబడలేమేమో. ఒకవేళ ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు తను తాను స్వార్థంగా ఆలోచించి ఆ కార్యం జరగకపోతే రక్షణ కార్యం జరగదేమో అని చెప్పి కోరడాలతో కొడుతున్నా, ఉమ్ము వేస్తున్నా, లేకపోతే పిడిగుద్దులతో గుద్దుతున్నా, ఆ జుట్టును పీకుతున్నా, గెడ్డాన్ని పెరుగుతున్నా సరే ఆయన అలా సహనాన్ని కలిగి ఉండి, ఒకవేళ గనుక నేను ఒకవేళ ప్రజలను గనక శపిస్తే ఈ రక్షణ కార్యం జరగదేమో అని చెప్పి ఆయన ఆ సిలువలో మన కొరకు ఘోరమైన వ్యాధిని, ఘోరమైనటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క ఉగ్రత పాత్రను ఆయన తీసుకుంటా ఉన్నాడే. ఇది యేసయ్య ప్రేమ కాదా? ఈరోజు ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడిని పిలుస్తా ఉన్నాడు. ఇంతకాలం లోకంలో జీవించావు, లోకంలో ఏదో సాధించాలనుకున్నావు, తుచ్చమైన శరీరాశలు నెరవేర్చడం కొరకు దేవుని ప్రక్కన పెట్టావు, ఏసైని ప్రక్కన పెట్టావు, ఏసైని బాధ పెట్టావు. ఈ రోజున నీ కొరకు ఇంత ప్రేమను కనపరిచిన వాడు ఆయన. జోనాతను వలె నిజంగా జోనాతను ఏ విధంగా దావీదును ప్రేమించాడో అంతకంటే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడే. ప్రేమించి నిజంగా తన స్నేహాన్ని మనకిచ్చాడు, ప్రేమించి తన మేలుతో మనం నింపుతా ఉన్నాడు. ఈ రాత్రి కాలసిన దేవుడిని ఏం కోరుతున్నాడు తెలుసా? నీ వంకాయలు, టెంకాయలు, నీ నిలువుదోపిడి, నీ తలనీలాలు ఏమీ కోరట్లేదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో నీ యొక్క
హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొంది కూడా మరలా లోకంలో జారిపోయావా? రక్షణ పొంది కూడా నీ జీవితంలో కోపము, ద్వేషము, అహింస, ఇంకా నీ జీవితంలో నీ యొక్క పట్టుదల నెరవేర్చబడాలని చెప్పి దేవుని దుఃఖపరుస్తున్నావా? ఈరోజు దేవాదేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నన్ను తడుతున్నాడు. ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచి ఆయన తడుతున్నాడు. నువ్వు ఒక్క పని చేస్తే చాలు, నీ జీవితంలోకి వచ్చి ఆ నీతో కలిసి భోంచేస్తాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము శాంతి, సమాధానం, మేలులు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే దేవాదేవుడు గొప్ప శాంతిని, గొప్ప ఆత్మశాంతినికి ఇచ్చి ఆయన సింహాసనం పక్కన నిన్ను కూర్చొని పెట్టి, ఆ మహామహిమలో నిన్ను కూర్చొని పెట్టి అంత ప్రేమను యేసయ్య నీ మీద ఈ రోజున ప్రకటిస్తున్నాడు. వుడ్ యు లైక్ టు గివ్ యువర్ హార్ట్ టునైట్? యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తావా? కేవలం నీ యొక్క హృదయాన్ని మాత్రం ప్రభుకి ఇస్తావా? ఒకవేళ అవిధేయత ఉన్నావా? ఒకవేళ క్రీస్తుని బాధిస్తున్నావా? నీ గోల్ సాటిస్ఫై చేసుకోవడం కొరకు, నీ పంతం నెగ్గడం కొరకు దేవుని దుఃఖపరుస్తున్నావా? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు జాలిగల చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. వస్తావు ఈ రాత్రి కాలం. ఈ సువార్త సభలు ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొందాలని. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, నీకు రక్షణ లేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టావు, లోకంలో జీవిస్తున్నావు, చర్చికి వెళ్తున్నాను అనుకుంటున్నావు, కానీ రక్షణ లేకుండా అలాగనే నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. కానీ నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారాలి. ఈ రోజున నువ్వు రక్షణ పొంది ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి. కాబట్టి రాత్రి కాల సమయంలో యేసయ్యకి హృదయాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని ఒక్కసారి ఆయనకి ఇస్తే చూస్తే నీ జీవితంలో గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా నీవుగా నమ్ముకోలేవు. యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్ ఇఫ్ యూ గివ్ యువర్ హార్ట్ టు జీసస్ టునైట్. ఈరోజు యేసుకి నీ జీవితాన్ని ఇస్తే నీ హృదయాన్ని నీవే నీ మార్పు నువ్వే డైజెస్ట్ చేసుకోలేవు. అంత గొప్ప కృపనిస్తాడు. తల ఉంచి ప్రార్థన చేస్తాను. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.